ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మొత్తం ఒక్కసారిగా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పూర్తిగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తం ఆగ్నికి ఆవుతైందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఫ్లోర్లో మొత్తం మంటలు అనేవి ఒక్కసారిగా ఎగిసిపడి మొత్తం ఏదైతే మనకు కనిపిస్తున్న బిల్డింగ్ మొత్తం కూడా గాజు కోటెడ్తో చేసిన బిల్డింగ్ మొత్తం ఒకసారిగా లోపల ఉన్నటువంటి లోపల కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో వాటి దాటికి ఒక్కసారిగా బయట ఉన్నటువంటి ఏదైతే గ్లాసులు ఉంటాయి మొత్తం ఒక్కసారిగా మొత్తం భారీ శబ్దం చేస్తూ మొత్తం కింద పడిపోయి ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకోటి ఈ ఇన్సిడెంట్ అనేది 5:30కి ఈ సమయంలో జరిగింది. ఈ సమయంలో మ్యాక్సిమం అందరూ కూడా షిఫ్ట్ ముగించుకొని ఇంట్లోకి దాదాపు వెళ్ళారు. కొంతమంది మాత్రమే లోపల ఉన్నారు. ఇన్ కేస్ 6 తర్వాత అయితే దీన్ని ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బయటికి వాళ్ళు లోపలికి కిందికి వచ్చేయడానికి వెసులుబాటు లేదు. దీంతో ఎక్కువగా ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కానీ అప్పుడు షిఫ్ట్ ముగిసే సమయం కావడంతో ఎక్కువగా ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఏదైతే ఈ ఎఫెక్ట్ అనేది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా వ్యాపించింది. పక్కనే ఉన్నట్టు ఒక్కసారిగా ఏదైతే లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఉంటుందో ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా అద్దాలు మొత్తం కూడా కింద పడ్డాయి భారీ శబ్దంతో. పక్కనే ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కూడా వ్యాపించావి. అవి కూడా ఒకసారిగా మొత్తం లోపల ఉన్న ఎంప్లాయీస్కి చిన్న చిన్న గాయాలైనట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం మీద ఈ సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. 4 ఫైర్ ఇంజన్లతో మొత్తం మంటలు అదుపులోకి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ మనకి ఇంకా పొగ కూడా వస్తూనే ఉన్నది. మన విజువల్స్లో కూడా పొగ అనేది ఇంకా వస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏదైతే గ్లాసెడ్కి సంబంధించిన కోటెడ్ సంబంధించిన బిల్డింగ్ కావడంతో ఎక్కువ కూడా ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం ఒకవైపు ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా లోపల సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి టూల్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్స్ మొత్తం ఒక్కసారిగా అగ్నికి ఆవుతాయి. ప్రాణ నష్టం ఎక్కువ సంభవించలే కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయల్లో భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు కూడా అర్థమవుతుంది. మొత్తం మీద పక్కనే ఏదైతే ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కనిపిస్తుందో దీని పక్కనే ఒకటి హార్డ్ రాక్ అనేటువంటి ఒక కేఫ్ అని ఉన్నది. ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి కిచెన్లో ఈ మంటలు అనేవి చెలరేగాయి. ఇవి దీనికి వ్యాపించడంతో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం అనేది ఒక్కసారిగా పెరిగింది. 5:30 సమయం ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద విషయం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మొత్తం మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళతో మాట్లాడారు. కేసు కూడా నమోదు చేస్తామని ఇప్పటికే చెప్పారు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఆస్తి నష్టం మాత్రం కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ఫర్నిచర్ ఎక్కడికక్కడ ఇరిగిపడ్డాయి. మొత్తం ఎక్కడికక్కడ తెగిపడ్డ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా గాజు కోటెడు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అద్దాలు ఎక్కడికక్కడ మొత్తం విరిగిపోయిన పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ సంబంధించి మొత్తం 4 అంతస్తులో ఉంటుంది. 4 అంతస్తులో ఈ మంటలు అనేవి మొదటగా వ్యాపించాయి. ఆ సమయంలో ఆ ఫ్లోర్లో ఎక్కువ మంది లేకపోవడంతో భారీగా ప్రమాద తీవ్రత అనేది లేదు. కానీ అప్పుడు షిఫ్ట్ అయిపోవడం వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు ఎవరు కూడా లోపల లేకపోవడం తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున ఉన్నది. మొత్తం మీద దీనిపైన ఇప్పటికే పోలీసులు ఒకవైపు రంగంలోకి దిగారు. ఏం జరిగింది పక్కనే ఉన్నటువంటి, ఎందుకంటే చుట్టూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. కానీ పక్కనే కేఫ్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, నిజంగా కేఫ్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేవి కూడా అన్ని యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అయిందా లేకుంటే ఇంకేమైనా అయిందా అనేది కూడా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. చిన్న ఏదైతే లోపల మొత్తం గాజు కోటెడ్ కావడంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి పరిస్థితి లేదు. మొత్తం ఎక్కడికక్కడ గ్లాసెస్ మొత్తం కూడా కింద పడ్డాయి. దీంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళకపోవడంతో కొంచెము ఇబ్బంది ఎవరైతే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉంటారో వాళ్ళకి కొంచెం తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చి ఇప్పటికే డిఎఫ్ఓ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఏదైతే పక్కన ఉన్నటువంటి కిచెన్లో ఉన్న మంటలు దీనికి వ్యాపించాయి. దీని కారణంగా ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఒకవైపు ప్రాథమికంగా వాళ్ళైతే అంచనా వేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరాపర్సన్ సూర్యతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.